ఇందాక మన తులసిరెడ్డి గారు చెప్పారు ఇది మనకు వ్యతిరేకం, అక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం సార్, పాకిస్తాను అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు అనేటువంటి అంశాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ నిన్న ఒక చిన్న ఒక లెటర్, ఒక ఓపెన్ లెటర్ అని చెప్పేసి ఎవరు రాశారంటే మేజర్ మహమ్మద్ అలీ షా, ఆయన ఆర్మీలో పనిచేశారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో వీసీలుగా పనిచేసినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు. ఆయన ఒక నోట్ రాశాడు, దాంట్లో ఒక 2 అంశాలు నేను మీకు చెప్తాను. ఈ టెర్రరిస్టుల వల్ల నేను ఒక బరువు మోయాల్సి వస్తుంది, అది నేను కోరుకున్నటువంటి బరువు కాదు. ప్రతిసారి భారతదేశంలో ఒక ముస్లింని చూసినప్పుడల్లా, ఒక ముస్లిం టోపీ చూసినప్పుడల్లా అనుమానపు చూపులు మా మీద పడబోతున్నాయి. ఇది నాకు భారం కాదా? ఆ రకంగా విభజన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు సార్. సో నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటుందంటారా? సారీ రాజుగారు, ఒక 2 minutes ఎక్కువ వస్తాను. ఒకసారి నేను రవికిరణ్ గారికి ఒకసారి మాట్లాడాను. రవికిరణ్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజుగారు, ఒకటి, నేను 2013లో కాశ్మీర్కి వెళ్ళానండి టూరిస్ట్ గా, పర్యాటకుడిగా. ఒక 3-4 రోజులు అక్కడే ఉన్నాను. శ్రీనగర్, గుల్మర్గ్, పెహల్గాం ఈ ఏరియాలు కూడా తిరిగాను. అదే చాలా అద్భుతమైన ప్రాంతం. నేను చాలా మురిసిపోయాను. విదేశాల్లో కూడా, స్విట్జర్లాండ్ కూడా చూసి వచ్చిన వాడిని. అయ్యో, మన విదేశాల్లో తిరుగుతున్నాం, మన దేశంలో అద్భుతాలు ఉన్నాయి, అక్కడ ఎందుకు అనవసరం డబ్బులు దొబ్బ పెట్టుకుంటున్నాం అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. అయితే అక్కడ నాకు ఒకటి తీవ్రంగా కలిసి వేసిన అంశం ఏంటంటే, ఒక గుర్రపు బండి అతన్ని నన్ను అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. అతను అన్నాడు అప్పుడు, అచ్చా ఆప్ హిందుస్థాన్ సే ఆయే హో, మీరు హిందుస్థాన్ భారతదేశం నుంచి వచ్చారా? మైనే పూछा ఆప్ హిందుస్థానీ నహీ హో క్యా అన్నాను. నువ్వు భారతీయుడు కాదా అన్నాను. నేను హమ్ హిందుస్థానీ నయ్యే. అది నాకు షాక్ అయ్యి ఇదైపోయాను. ఫస్ట్ టైం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అసలు నా దేశంలో ఉన్న ఒక పౌరుడు, నేను భారతీయులు కాదు, నా సాటి పౌరుడు నన్ను అసలు భారతదేశం నుంచి వచ్చావా అంటున్నాడు. ఏంటి సమస్య, ఏంటి కారణం అంటే అప్పుడు తెలిసి వచ్చింది ఏం చేశారు, చరిత్రలో ఏం జరిగింది, 1947 నుంచి ఏంటి చరిత్ర తెలిసి వచ్చింది. ఈ రోజు నేను ఆనందపడుతుంది ఏంటంటే, ఇందాక పెద్దలో తులసిరెడ్డి గారు చెప్పారు, జట్కా బండి అతను ఏ జట్కా బండి అతను అయితే నన్ను నా మనసును గాయపరిచాడు, ఆ జట్కా బండి తాలూకా వ్యక్తులే అడ్డం పడి నాకు భారతీయుల మీద నువ్వు చేయొద్దన్నారు. అలాగే ఇందాక నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రభుత్వం మీద ఓపెన్ గా వారికి నిరసన తెలియజేశారు. ఇది ఆ యొక్క వర్గాల్లో పెరుగుతున్నటువంటి భారతీయతకి చిహ్నం. అంతేగాని దీన్ని ఎవరో ఏదో భారతదేశంలో ముస్లింలందరూ ఇలా ఉన్నారు, లేకపోతే సాఫ్రాన్ టెర్రరిజం అని చెప్పి అంటుంటారు కొన్ని పార్టీలు, అదేదో ఇక హిందువులందరూ ఉగ్రవాదులు అయిపోయారు, అందరినీ గాలి కట్టే ప్రయత్నం కాదు ఇది. సో దీన్ని ఎవరినో చూసి మన మీద వార్తలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఉంటుంది. నిన్న కూడా ఒక అతను జార్ఖండ్ లో పోస్టులు పెట్టాడు, బాగా జరిగింది, అరెస్ట్ చేశారు అతను. బాగా జరిగింది అన్న లుచ్చా బ్యాచ్ కూడా ఉన్నారు, బాగా జరిగింది అన్న లుచ్చా బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళని తప్పనిసరిగా చట్టంతో పని చేసుకుపోదు. ఓకే, ఒకటి ఇంకోటి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటి ఆయన ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పారు, మనం స్నేహితుల్ని మార్చుకోవచ్చు కానీ మన ఇరుగు పొరుగుని మార్చుకోలేము. వీ కెన్ చేంజ్ ద ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్ అన్నారు. సో మనకి ఇరుగు పొరుగుగా పాకిస్తాన్, చైనా మనకి మొదటి నుంచి ఉన్నారు. అది ఓకే, చైనా అయితే మనకి ఇరుగు కాదు. మనకి టిబెట్ ఉండేది, టిబెట్ చైనా ఆక్రమించినప్పుడు కూడా మనం వాళ్ళకి నెహ్రూ టైంలో ఏం సహకారం అందించలేదు, వాళ్ళు మొత్తం ఆక్రమించి పక్కకు వచ్చారు. అలాగే పాకిస్తాన్, ఈ దేశం మతం ఆధారంగా 2 ముక్కలైంది పరిస్థితి. సో ఈ పరిస్థితి అక్కడ ఆయా ప్రభుత్వాల్లో, మా ప్రజల్లోని ప్రభుత్వాలు, ఇందాక తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రజలు ఏ దేశం కన్నా ప్రజలు ఇంపార్టెంట్ అండి. ప్రజలు కనుక రియలైజ్ అయ్యి ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వాలు మారక తప్పదు. సో అందుకనే పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, ఎవరైనా సరే ఆ యొక్క ప్రజలు రియలైజ్ అవ్వాలి, ఏ రకంగా మన ప్రభుత్వం పక్క దేశ ప్రజల మీద ఉగ్రవాద చర్యలు చేసి చంపుతున్నారు. ఆ యొక్క నర మేధానికి మన మీద ఏదైతే పిడుగు పడుతుందో దానికి కారణం మన ప్రభుత్వం, మన పాకిస్తానీ ప్రభుత్వం, మన బంగ్లాదేశ్ ప్రభుత్వం. మనం ఇలా నిర్వీర్యం అయిపోతున్నాం. భారతదేశంలో శతాబ్దాలుగా భాగమైన వ్యక్తులు మనం, మన సాటి భారతీయులు 40 ఏళ్ళు ఉన్న భారతీయులు 70 సంవత్సరాలుగా అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్లి అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా ఇక్కడే ఉన్నాము అని వాళ్ళు తిరగబడాలి. అంటే పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి వాటర్ ట్రీటీలు కావచ్చు, రకరకాల వాళ్ళు తెలిసి వచ్చే విధంగా ఒత్తిడి వస్తే గానీ ఆ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. ఆ సందర్భం వచ్చే విధంగా మనది. అలాగే ఇంకోటి, వాళ్ళు ఏదో చేశారులే అని చెప్పేసి మనం చేతులు కట్టుకు కూర్చోకూడదు.
ఎవరు భయపడతాడు? Yes. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు మహాభారత యుద్ధం చేయలేదు, కానీ శ్రీకృష్ణుడు అంటే భయం. ఎందుకు? ఆయన దగ్గర సుదర్శన చక్రం ఉన్నది, కోపం వస్తే ఆ చక్రం వదులుతాడు, పేకలు లేచిపోతే దానికి అంటూ ఉండదు, ఆ భయం. అలాగే భారతదేశం మీద నువ్వు ఉసుకో అని ముందుకు వస్తే కామ్ గా కూర్చొని పేకలు నరికేసి ఇది మన సైనికులు పేకలు నరికేసి పేకలు తీసుకెళ్లిపోయి మొండలు మీ దిక్కున్నాడు చెప్పుకో అంటే కేవ దక్షిణ చేతగాని ప్రభుత్వం ఇక్కడైతే లేదు. తప్పనిసరిగా వాళ్ళ చర్యకి ప్రతి చర్య ఉండి తీరుతుంది, ప్రతి చర్య ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ దేశ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం కూడా తెలుసుకొని వారి యొక్క విధానాలు మార్చుకొని అభివృద్ధిలో కలిసి వచ్చేంత వరకు అభివృద్ధిలో ఇప్పుడు వచ్చిన వాటర్ ట్రీటీ నిలుపుదల చేసాం, రద్దు చేయలేదు, నిలుపుదల చేసాం, స్టాప్ చేసాం. సో అందుకనే ఎప్పుడైతే ఆ యొక్క ప్రభుత్వాల్లో మార్పు వస్తుందో భారతదేశం పట్ల, ఉగ్రవాదం పట్ల, నరమేధం పట్ల, అప్పుడే ఇక ట్రీటీలు కానీ మిగతా విధానాలు కానీ మిగతా వాణిజ్యం కానీ లేకపోతే దేశాలు కానీ పునరుద్ధరణ కానీ అప్పటి వరకు అటువంటిది ఏమి ఉండదు. తప్పు చేసిన వారికి తప్పు ఎందుకు చేశానా అని చెప్పి బాధపడాలి, మార్పు రావాలి. దానికోసం ఈ చర్య తప్పదండి.